హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా చెల్లి గోంగూర పప్పుతోటి ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నాము. లాస్ట్ టైం మీరు ఒక వ్లాగ్ చూసే ఉంటారు, అదే చపాతీ విత్ పన్నీర్ కర్రీ. అప్పుడు మా చెల్లి ఓడిపోయింది. ఇంట్లో పని చేయమంటే ఎస్కేప్ అయిపోయింది, చెయ్యట్లేదు. సో ఈరోజు ఏంటంటే మా చెల్లిది నాకు ఒక డ్రెస్ బాగా నచ్చింది, సో అది నాకు ఇవ్వాలి. నేను ఓడిపోతే నాదొక డ్రెస్ ఉంది తనకు నచ్చింది, సో అది నేను ఇచ్చేస్తా. ఇది మళ్ళీ నేను నెక్స్ట్ షాట్లో చూపిస్తాను ఇచ్చిందా లేదా అని కూడా. సరే చూద్దాం, అది అచ్చంగానా లేకుంటే నార్మల్గానా అని. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇది ఈటింగ్ ఛాలెంజ్ స్టార్ట్. పైకి ఎత్తుకుంది. టైం అవుతుంది, టైం అవుతుంది. ఎంత తొందరగా అయిపోతే అంత. ముందు పెట్టుకుంది మరి మన చదువుతాను చెప్పు. ఆ డ్రెస్ నాకు రాకూడదని చేస్తుంది. అది తమ్ముడు వీడియోలో మరి నువ్వు ఓడిపోతే ఖచ్చితంగా డ్రెస్ తీసుకుంటా. పప్పు బాగుంది, నేనే చేసా. బా కాదు. నెక్స్ట్ ఇంకా ఎలాంటి ఫుడ్ ఛాలెంజెస్ కావాలో కమెంట్ చేయండి. పానీపూరి చేయండి, అది ఏమో తొందర తెలియదు. నెక్స్ట్ ఏం పెట్టుకుందాం? ఏం చేసామా అన్నం మొత్తం? నువ్వు తొందరగా తిన్నావా?
నేను డ్రెస్ నాకే. చేసింది 2 times నాకు వేసింది. అంటే నా మొద్దు నాకు ఇచ్చేస్తాయి, నా మొద్దు నాకు ఇచ్చేస్తాయి. 2 times వీడియో చూపిస్తా, తర్వాత వీడియో మీరే చూస్తారుగా. అంతే 2 times వేసింది నాకు. ఇదంతా ఆమెదే. అవ్వా డ్రెస్ ఇవ్వాల్సి వచ్చింది నా అబద్ధాలు. కాదు, నేను న్యాయంగా ఉంటా. అదే ఫస్ట్. నాకు వేసింది, లేకపోతే నా తొందరగానే అయిపోయేది. నా ముద్ద నేను తీసేసుకున్నాను. 2 times వేసింది. నేను వీడియో మొత్తం పోస్ట్ చేస్తా కదా, అప్పుడు మీరు చూడండి ఎవరు న్యాయంగా ఆడారు, ఎవరు ఫేక్గా ఆడారు అని. నేనే అదే నువ్వేనే చెప్పేది ఫేకు. న్యాయంగా ఆడా. ఇంకేం తీస్తే సరే. బాగా. సో అంతే, ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మళ్ళీ నెక్స్ట్ ఎలాంటి ఫుడ్ ఛాలెంజెస్ కావాలని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పానీపూరి అయితే చేయకండి, ఎందుకంటే ఈమె తొందరగా తినేస్తుంది. సో అంతే, ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.